సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కథ నచ్చితేనే ఏ హీరో అయినా సినిమా చేస్తాడు. అంతకు ముందు అదే కథ రాసిన రచయిత దర్శకులకు నచ్చితేనే ఆ కథ హీరో వరకు వెళ్తుంది. ఇక హీరోల సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి పట్టాలెక్కిస్తారు. ఇక రిలీజ్ అనంతరం ఆ కథ హిట్ అయినా ఫ్లాప్ అయినా అందరూ భాగస్వాములే. ఫ్లాపుల్ని కొంతమంది హీరోలు స్వాగతిస్తారు, మరికొంతమంది ఏమో స్వీకరించలేరు. ఇది వారి వ్యక్తిగత అంశానికే వదిలేయాల్సిన అంశం. అసలు ఇంతకీ స్టోరీ సెలక్షన్ లో హీరోలు ఎలాంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారు? దర్శక రచయితల్ని మించి ఎనాలిసిస్ చేసే సామర్థ్యం ఉంటుందా అన్న ప్రశ్నలకు సంచలనాల రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని అయితే పంచుకున్నారు. చాలా మంది హీరోలు పరిచయ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇస్తారని, పూర్తి స్టోరీని పంచుకోరన్నారు. చాలా మంది హీరోలు, కొంతమంది హీరోలైతే ఎలివేషన్లకు ప్రాధాన్యత ఇచ్చి అసలు పాయింట్ ని అయితే వదిలేస్తారు అని అన్నారు. ఇక చాలా మంది హీరోలు స్టోరీ విన్నట్లు నటిస్తారని కూడా చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే వాళ్ళల్లో చాలా మందికి డైరెక్టర్ ఏం చెబుతున్నాడో కూడా తలకెక్కదు, కథ వినే ఆసక్తి కూడా వాళ్ళల్లో ఉండదన్నారు. అమితాబ్ సహా చాలా మంది స్టార్లతో పనిచేసే క్రమంలో వాళ్ళల్లో దగ్గరగా గమనించిన అంశంగా పేర్కొన్నారు. సర్కార్ కథ అమితాబ్ కు పంపిస్తే అతడు పూర్తిగా చదవలేదన్నారు. అది వర్మకు ఎలా తెలిసిందంటే తాను రాసిన కథలో తనకే కొన్ని సందేహాలు ఉండటంతో వాటిని అమితాబ్ వద్ద రైజ్ చేయగా, రాము నీ నుంచి ఇలాంటిదేం ఆశించట్లేదు అని వర్మ తెలిపారు. అవన్నీ తనకు తెలియదన్నట్లు స్పందించారన్నారు. ఇక స్టోరీలో ఒక పాయింట్ కో, క్యారెక్టర్ కో, 4-5 డైలాగులకో కనెక్ట్ అవుతుంటారు హీరోలంతా అని చెప్పారు. అంతకు ముందు ఆ డైరెక్టర్ పై హీరోకు ఒక రకమైన అభిప్రాయం, నమ్మకం ఉంటాయి. ఆ ధైర్యంతో ముందుకెళ్లిపోతూ ఉంటారు. మొత్తం కథ విని నిర్ణయం తీసుకునే నటుడైతేనే ఎంతవరకు ఎక్కడా చూడలేదు. ఇక బాలీవుడ్ లో కూడా అలాంటి స్టార్లు ఎవరూ లేరన్నారు వర్మ. తన వరకు బెస్ట్ స్టోరీ టెల్లర్ ఎవరంటే పూరి జగన్నాథ్ పేరు చెప్పారు.